నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్ నాకు ఒక డ్రీమ్ అనుకోండి, కల అనుకోండి, ఒక యాంబిషన్ అనుకోండి సార్. నా ఏజ్ 50 వచ్చే లోపల ఒక 5 ఇయర్ నా అకౌంట్‌లో ఉండి హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసి రిటైర్మెంట్ లాగా ఒక ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు నా ఏజే కాదు, నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకన్నా చిన్నవాళ్ళు ఉండొచ్చు. చాలా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్, లోయర్ మిడిల్ వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది సార్. దీన్ని చేయాలి, దీన్ని రీచ్ అవ్వాలంటే మీరిచ్చే సలహా ఏంటి సార్ అసలకి? నార్మల్‌గా ఏమంటారు? డెఫినిట్‌గా గోల్ ఓరియెంటెడ్ ఆ థాట్ రావటం అనేది గొప్ప విషయం అండి. చాలామంది ఏంటంటే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అట్ని ఆలోచించడానికి కూడా భయపడతా ఉంటారు. అవును సార్. అవును సార్. అలాంటిది నాకు 50 వచ్చే లోపల నాకు ఇన్ని కోట్లు కావాలి అనే థాట్ వచ్చింది చూసారా? ఇట్ సెల్ఫ్ ఈస్ ద వెరీ వర్త్ అనమాట అది. థాంక్స్. అది ఎక్స్‌ప్లోర్ చేయడానికి. థాంక్స్. ఇప్పుడు ఏదైనా సరే మీరు ఎర్న్ చేసి యవ్. ఎంతకంత సేవ్ చేసి ఆ డబ్బుల్ని ఎంతకంత మంచి వెహికల్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనీ గ్రో అవుతా ఉంటది. అవును సార్. ఓకే. సో, అందుకని మీరు నెలకి ఇంతని పెట్టుకుంటూ పోవటం ద్వారా ఆ మనీ ఎలా గ్రో అవుతుందో జాగ్రత్తగా చూడటం ద్వారా మనకి అంత కార్పస్ మనం చేరుకోవచ్చు. ఓకే. సపోజ్ మీరు 50 ఏజ్ అని చెప్తున్నారు కాబట్టి అవును సార్. మన ఏజ్ 25 అనుకోండి బోలెడంత టైం ఉంటది. అవును. 30 ఉందనుకోండి కొంచెం తగ్గిపోద్ది. తగ్గిపోతుంది. 35 అనుకోండి ఇంకా తగ్గిద్ది. అందుకని అర్లీ స్టేజ్‌లో 25కే జాబ్ వచ్చిన వాళ్ళకైతేనేమో చాలా ఈజీ అనమాట. ఓకే. తక్కువ డబ్బుతోటి రీచ్ అవ్వచ్చు టార్గెట్‌ని. ఓకే. అదే 35 ఏజ్ వచ్చిందనుకోండి అవును సార్. అప్పటికి చాలా లేట్ అయింది కాబట్టి అవును. అండ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ లేట్ అయింది కాబట్టి డిలే ఉంటుంది. తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుందన్నమాట. అవును. ఓకే. సో, ఏదైనా సరే ఒక ప్లాన్ చేసుకుంటే అచీవ్ అయినా కాకపోయినా ప్రాబిలిటీ పెరిగిద్దనమాట మనకి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 25 ఏజ్ అనుకోండి. రిటైర్మెంట్ కావడానికి ఇంకా 24 ఇయర్స్ ఉంది అవును. 50 కావడానికి. అవును. 5,00,00,000 కావాలి అంటే యావరేజ్ మీద ఒక 10% పోర్ట్‌ఫోలియో గాని గ్రో అయితే ఓకే. ఓకే. నువ్వు ఆల్మోస్ట్ 2,00,000 పెట్టాల్సి ఉంటది ప్రయాణం. అంటే సంవత్సరం మొత్తం మీద అంటే నెలకి రూ. 16,000 సేవ్ చేయాలి. అంతే. మీ ఖర్చులు పోను. అంతే. ఆ డబ్బుని గనక మీరు 10% రిటర్న్స్ వచ్చేసి వరకు గనుక పెడితే సార్. అండ్ మీరు ఆ 5 క్రోర్స్ చేరగలుగుతారు. ఈజీగా చేరిపోవచ్చు. ఈజీగా చేరుతారు. ఎందుకంటే మనం వేసింది 10% కదా! అవును సార్. 10% చాలా ఈజీగా వస్తది. ఎందుకంటే అవును సార్. నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీని ఒక ఈటీఎఫ్ లాగా ఇండెక్స్ ఫండ్ లాగా తీసుకుంటే గత 20 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 15% అండి. ఓకే. 15%. కానీ మనం ఇక్కడ పెట్టింది 10 ఏసాం యావరేజ్ మీద. అంటే యావరేజ్ మీద 10 ఏసాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ టైంలో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటేనేమో మనకి ఈజీగా ఇంతకన్నా ఎక్కువ వస్తది. ఓకే. ఆ టైంలో మార్కెట్ ఎప్పుడూ వాలటిలిటీ అవుద్ది కదా! అవును సార్. డౌన్‌లో ఉంటే మాత్రం ఇంతకన్నా తక్కువ వచ్చిద్దనమాట. అవును. అందుకని ఏందంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఆ ఏజ్ దగ్గరలో ఉన్నప్పుడు ఓకే. ఈ ఫండ్స్ మొత్తాన్ని డెట్ ఫండ్స్‌కి అలా షిఫ్ట్ చేయడం ద్వారా ఈ మనీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. కాబట్టి నెలకి 16,000 గనుక పక్కన పెట్టుకుంటే 25 ఏజ్ ఉన్నోళ్ళు నెలకి 16,000 పక్కన పెట్టుకుంటే లేదా ఇయర్‌లీ ₹2,00,000 ఓకే. పెట్టేసుకొని 10% అండ్ అబోవ్ గ్రోత్ రేట్ ఉన్న చోట గనుక మన డబ్బు గనుక ఇన్వెస్ట్ చేస్తే 5,00,00,000 వస్తాయి 50 సంవత్సరాల కల్లా. మనం ఏదైనా సరే కమిట్మెంట్ అనుకోవటం చాలా ఈజీ అండి. అవునవును. దాన్ని ప్రాక్టీస్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఏజ్ 25 ఏజ్ కుర్రోళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైనా కారు కొన్నారనుకోండి, ఆ మోజు కారు మీదకి వచ్చిద్ది. కారు కొన్న కాడ నుంచి ఆ కారు మెయింటెనెన్స్ కాస్ట్ మంత్లీ 5,00,000 పోద్ది. అది 5,000 అవుద్ది కారు మెయింటెనెన్స్ చార్జెస్. అంటే కారు 10,00,000 పెట్టి కొన్నారనుకోండి వితిన్ 10 ఇయర్స్ కల్లా మళ్ళీ అది అయిపోద్ది. అయిపోతుంది. ఆ టైప్ వాటికి డైవర్స్ కాకుండా ఇలా గోల్ ఉండటం వల్ల ఏంటంటే ఒక ఫోకస్‌కి వెళ్ళిపోతారనమాట. అందుకని గోల్ ఉండటం చాలా మంచిది ఎవరికైనా సరే. రీచ్ అయినా రీచ్ కాకపోయినా గోల్‌ని ఆ గోల్ ఉండటం ద్వారా ఏందంటే ఈ డిస్టర్బెన్స్ తగ్గించుకుంటారనమాట. ఓకే. అందుకని మనీ రాంగ్‌ని ఎవ్రీ మంత్ ఈ 16,000 తీసుకొచ్చేసి ఈ గోల్ కోసం పెట్టేసుకుంటారు. రెస్ట్ ఆఫ్ ది మనీ తోటి మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో మీ పేరెంట్స్ ఎవరైనా ఫైనాన్షియల్ కాన్షియస్ లో ఉండి లేకపోతే ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తేనే అంటే లైక్ అదేలే సీఏ, సార్. ఐసీడబ్ల్యూ, సీఎస్ ఇలాంటి సబ్జెక్ట్‌తో వస్తే తప్ప ఎట్ ద ఏజ్ ఆఫ్ 25లో అంత బ్రైట్‌గా ఎవరు ఆలోచించరు. 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 అంటే 30కి అయితే చాలా మంది ఆలోచిస్తారు. మైండ్ కొంచెం అప్పటికి మెచ్యూరిటీ కొంచెం వచ్చింది కాబట్టి. అయిపోయింది కాబట్టి. కానీ 5 సంవత్సరాలు లేట్ అయింది. అవును. కాబట్టి మీరు పెట్టాల్సిన అమౌంట్ ఎంతంటే 16,000 కాదు. హ్మ్. 33,000 నెలకి. లేట్ అయినందుకు లేట్ అయినందుకు. మీరు రెస్ట్ ఆఫ్ ది లైఫ్‌లో నీ 50 వచ్చేంత వరకు నెలకి 33,000 పెట్టాల్సి ఉంటుంది. 33. లేదా సంవత్సరానికి 4,00,000 పెట్టాల్సి ఉంటది. ఓహ్ మై గాడ్. లేట్ ఎందుకు చాలా మంది 30 ఏజ్‌లో రిలీజ్ అవుతారండి. అవును సార్. అప్పటికేంటంటే కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు పరిచయం అవుతారు. కొంచెం రిటైర్మెంట్ ప్లాన్ కొంచెం థింక్ చేస్తారు. ఆ వైపు కొంచెం ప్లాన్ చేస్తారనమాట. సో, ఇదైతే చాలా మందికి ప్లాన్ చేయడానికి రెడీగా ఉంటారు ఈ 30లో. ఇంకా లేట్ అయింది. 35లో ఆలోచన వచ్చిందనుకోండి ఇలాంటిది. బాగా లేట్ అయింది కదా! నెలకి 73,000 పెట్టాలండి. 73,000 పెట్టాలా ఫర్ మంత్. ఇయర్‌లీ 8,500,000 పెట్టాలి. ఆల్మోస్ట్ 9,00,000 పెట్టాలి నువ్వు సేవింగ్స్. హ్మ్. 9,00,000 మేము పెట్టాలంటే సాలరీ ఎంత అయి ఉండాలో ఆలోచించంగా. అందుకని అర్లీ స్టేజ్‌లోనే బిగిన్ చేసుకుంటే లైఫ్ స్మూత్‌గా అయిపోద్దనమాట. అందుకనే పేరెంట్స్ ఈస్ ద బెస్ట్ టీచర్స్. వాళ్ళు వాళ్ళ కిడ్స్‌ని
అవును సార్. జాబ్ రాగానే మరుక్షణమే ఇలా అవును. ప్లాన్ చేస్తే గనక ఇట్లా రిటైర్మెంట్ కోసం, అవును. అర్లీగా బయట సెటిల్ అవ్వడం కోసం అన్నట్టు ఇలాంటివి వర్కౌట్ అవుతాయి అనమాట. ఓకే. ఓకే. చాలా మంది సెటిల్ వేస్తా ఉంటారు. అవును ఆ సార్. ఏజ్‌కి అంత ఈళ్ళకి చెప్పడానికి ఇంతే చెప్తారులే అని గాని, అవును. బేసికల్‌గా ఏందంటే మార్కెట్‌లో ఈ వాలటిలిటీ ఇవన్నీ కామనే, ఇయన్నీ పట్టడం లేవటం పైకి ఇయన్నీ కామనే. ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఎవరైనా ఇవ్వగలిగితే రూపాయి వడ్డీకి ఇచ్చుకోండి. లేదు గోల్డ్ కొనుక్కోండి. గోల్డ్ కూడా ఇయర్లీ 12% పెరుగుతుంది. అవును సార్. మనం వేసింది 10% కదా! అవును. మీరు ఏ ఎసెట్ కొనుక్కోండి. మీకు నచ్చిన ఎసెట్ ఏదైనా కొనుక్కోండి. యావరేజ్‌మెంట్ మనం 10% పెట్టాము. అవును. స్టాక్ మార్కెట్ అయితే ఏందంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ బాగా వస్తాయన్నమాట. ఓకే. మనం 20% కొట్టేయొచ్చు స్టాక్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. హిస్టారికల్ డేటా చెప్తే అదే ఉన్నాయి. హ్మ్. అంటే 30 ఇయర్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మోర్ దెన్ 20% ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో వందల్లో ఉన్నాయండి. అవును సార్. వందల్లో ఉన్నాయి. అవును. కాబట్టి 20% తీయొచ్చు స్టాక్ మార్కెట్‌లో అయితే. ఓకే. కాకపోతే అది గ్యారంటీగా ఆ టైంలో ఉంటదని గ్యారంటీ పదం మనం వాడకూడదు. ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీ అసెట్ క్లాస్ అవును. కాబట్టి అప్ అండ్ డౌన్ అవుతా అవును ఉంటది. సార్. అవును సార్. ఓకే. కాబట్టి మీరు గనక రిటైర్మెంట్‌కి అలా ప్లాన్ చేశారనుకోండి, అట్‌లీస్ట్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఆ మెటీరియలిజం దాంట్లో పడకుండా, మోజులో పడకుండా ఎంతకంత సేవ్ చేస్తున్నారు కాబట్టి, మీ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో అయ్యి, ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మోర్ రిటర్న్స్ జనరేట్ అవుతా ఉంటాయన్నమాట. అట్‌లీస్ట్ మీరు టార్గెట్ రీచ్ అయినా కాకపోయినా అప్పటికల్లా ఈవెన్ 2,00,00,000 వచ్చినా సరే నియర్ బై అన్నా ఉంటాం కదా సార్. నియర్ బైనే ఉంటారు. అవును. కాబట్టి గోల్స్ లేకపోవటం వర్స్ట్ థింగ్. అవును రీచ్ అయినా సార్. అవును కాకపోయినా. గోల్స్‌తో ఉండటం వల్ల ఆ లైఫ్‌కి ఒక పర్పస్ వస్తుంది. అవును సార్. దానివల్ల ఏందంటే మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలో ఉంటది. చాలామంది అంటే గాల్లో దీపం పెట్టేసి నా లైఫ్ అంతా ఎటబోద్దో నాకే తెలీదంటారు. అవును. అంటే మీ ప్రతిదీ ఒక ప్లానింగ్‌తోనే ఉంటేనే కుదురుద్దండి ఈ డే అంతా కూడా. అవును సార్. మన డేని ఎలా ప్లాన్ చేసుకుంటామో, వీక్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటామో, రిటైర్మెంట్‌ని కూడా అలానే ప్లాన్ చేసుకోవాలి. నువ్వు ఎలాంటి లైఫ్ స్టైల్ గడపాలనుకుంటున్నావు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత? అవును. ఎలాంటి ఇళ్లల్లో ఉందామనుకుంటున్నావు? ఎలాంటి టూర్‌లు తిరుగుదామనుకుంటున్నావు? ఇవన్నీ ముందు నువ్వు డిజైన్ చేసుకుంటే ఇప్పుడే అప్పటికి వీలవుతుంది. మీరు వచ్చిన డబ్బు వచ్చినట్టే అంతా ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనుకోండి, రిటైర్మెంట్ తర్వాత కూడా ఇన్‌కమ్ ఆగిపోద్ది. అప్పుడు నెక్స్ట్ ఎలా సర్వైవ్ అవుదామని. కరెక్టే సార్. అందుకని టార్గెట్ రీచ్ అయినా, రీచ్ కాకపోయినా ఒక గోల్ ఓరియెంటెడ్ గనక, ఒక యాంబిషియస్ గనక అలాగుంటే గనక కరెక్ట్ సార్. ఎంతకంత మనీ సేవ్ అవుతుంది. అండ్ సాలరీ రీప్లేస్ అవుతుంది. జాబ్ ఊడినా, జాబ్ పోయిందని నాకు భయం ఉండదు. అండ్ ఇవాళ రేపట్లో సొసైటీలో ఏందంటే రిటైర్మెంట్ దగ్గరకొచ్చిందంటే వాళ్ళు చాలా పెయిన్‌గా ఫీల్ అవుతుంటారు తప్ప అవును. హ్యాపీనెస్ ఉండదు. ఏముండదు సార్. ఏముండదు. ఎందుకంటే ఏం మిగిలించలేకపోయారు. ఎందుకంటే సొసైటీలో ఖర్చులు చాలా ఎక్కువుంటాయి. అవును సార్. కిడ్స్, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళు సెటిల్ అవ్వటానికి, వాళ్ళ మ్యారేజెస్‌కి వీటికే డబ్బంతా ఖర్చవుతా ఉంటదనమాట. దాంతోటి అంతా అయిపోతుంటది. బట్ అవును. యంగ్ ఏజ్‌లోనే మన మ్యారేజ్ కాకముందే గనక మనం ప్లాన్ చేసుకుంటే ఎంతైనా కావచ్చు ఎంతో కొంత డెఫినిట్‌గా రిటైర్మెంట్ కల్లా మంచి లైఫ్ గడపొచ్చండి. డెఫినిట్‌గా అందుకని ఆ ఆలోచన రావటం ఇట్ సెల్ఫ్ ఈస్ ద గ్రేట్ థింగ్ అనమాట. థాంక్ యూ అంటే సార్. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇప్పుడు మనకున్న ఎగ్జాంపుల్‌లో నీకు 5,00,00,000 కావాలంటే అట్‌లీస్ట్ 15,000 పెట్టాలి. అంతే. 15,000 కాదు మీరు స్టార్ట్ చేయండి. రూ. 1000తో స్టార్ట్ చేసుకోండి. బిగిన్ చేశారు కాబట్టి ప్రోగ్రెస్‌గా ఉంటుంది. నీ ఆలోచనలు ఇప్పుడు అలాగుంటాయి కాబట్టి ప్రొడక్టివిటీ పెరిగిద్దనమాట. నా డ్రీమ్ 5 సిఆర్ అనేసి యాహ్! 1 సిఆర్ కూడా చేసుకోవచ్చు. వై కాంట్ గో ఫర్ ఈవెన్ 50 క్రోర్ ఆల్సో. పెద్ద పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదది. స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కొంచెం పెంచుకున్నారనుకోండి, మీరు 15, 20 కూడా తీయొచ్చు కదా బయటికి. అవును. వై 10% దగ్గర రావడం అనేది. అందుకని నాలెడ్జ్ పెరిగే కొద్దీ రిస్క్ తగ్గిద్ది. అప్పుడే హ్యాండిల్ చేయటం ఈజీ అయిపోద్దనమాట. మొత్తానికి ఎర్న్ చేయటం, సేవ్ చేయటం, వాటిని మంచి వెహికల్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, లాంగ్ టర్మ్ ఇలా ప్లానింగ్ చేసుకోవటం ద్వారా డెఫినిట్‌గా రిటైర్మెంట్ ఎర్లీగా అవ్వచ్చు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా గడపొచ్చు. సో, మనం ఇచ్చిన ఈ టెంప్లేట్ ఏంటంటే జస్ట్ ఐడియా కోసం అనమాట. అంతేలేండి బట్ సార్. ఇది 10 కాదండి. 10 కన్జర్వేటివ్‌గా ఏసాం. మామూలుగా అయితే యాహ్! 15, 20 తీయొచ్చు ఈజీగా. నాలెడ్జ్ ఉన్నోళ్ళు గనుకైతే. నాలెడ్జ్ లేకపోయినా ఈవెన్ మన గోల్డ్‌లో పెట్టినా, లేపోతే ఈవెన్ బయట ఏదైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ గనుక ఉంటే ఉంటే. రూపాయి వడ్డీకి ఇచ్చినా సరే అండ్ 15, 20% తీయటం ఈజీ అవుతది. ఓకే. తద్వారా ఏందంటే చాలా డబ్బు రావచ్చు. ఇంతకంటే ఎక్కువే రావచ్చు. ఏదైనా సరే 50 ఏళ్ళకే వర్క్ లేకుండా రిటైర్మెంట్ అవ్వటం అనేది ఒక అద్భుతం అండి. ఆ టైం కల్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటున్నామంటే చాలా మంచి విషయం అనమాట. అవును సార్. అఫ్‌కోర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. నేను 50 ఏజ్ కల్లా నేను మా విలేజ్‌కి వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాం అనుకోండి. అవును. అక్కడ ఖర్చులు కూడా ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా బతకొచ్చు మేబీ. అవును. లేదా మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఉన్నారనుకోండి, మీ 5,00,00,000 కూడా నథింగ్ ఆడ ఆ లైఫ్ స్టైల్‌కి. ఇంకా చాలా పోవచ్చు కూడా. అవును సార్. అందుకని లైఫ్ స్టైల్ మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఎలాంటి లైఫ్ స్టైల్ నువ్వు గడపాలనుకుంటున్నావో దాన్ని విజువలైజ్ అయ్యి, దాని ఖర్చులు లెక్కేసుకొని ఇప్పటికే ప్లాన్ చేసుకుంటే దాన్ని అచీవ్ అవ్వటం అనేది పాసిబుల్ అది. థాంక్ యూ సార్. థాంక్ యూ.